పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. మెగాస్టార్ చిరంజీవి అందుకున్న లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుపై ఆయన సోదరుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. 4.5 దశాబ్దాలుగా సినిమా ద్వారా కళారంగానికి, సమాజానికి ఆయన చేసిన సేవలకు గాను ఈ అరుదైన గౌరవం దక్కింది. అయితే చిరుకి ఈ అవార్డు రావడంపై సోదరుడు పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉందన్నారు. ఈ పురస్కారం అన్నయ్య చిరంజీవి కీర్తిని మరింత పెంచిందంటూ ఎక్స్ వేదికగా పవన్ పోస్ట్ పెట్టారు. సాధారణ మధ్యతరగతి ఎక్సైజ్ కానిస్టేబుల్ కొడుకుగా జీవితం మొదలుపెట్టి స్వశక్తితో కళామ తల్లి దీవెనలతో చిత్రరంగంలో మెగాస్టార్గా ఎదిగారు. 4.5 దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు అలరిస్తున్నారు. నటనకు పర్యాయపదంగా నిలిచారు. తన నటనతో ఉత్తమ నటుడిగా 9 ఫిలింఫేర్ అవార్డులు, 3 నంది అవార్డు అందుకున్నారు. ఆయన తమ్ముడిగా పుట్టినందుకు ఎప్పుడూ గర్విస్తూనే ఉంటానని పవన్ కళ్యాణ్ తన ట్వీట్లో తెలిపారు. నేను ఆయన్ను ఒక అన్నయ్య కంటే ఒక తండ్రి సమానుడిగా భావిస్తాను. నేను నా జీవితంలో ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్న పరిస్థితుల్లో నాకు మార్గం చూపించిన వ్యక్తి మా అన్నయ్య. నా జీవితానికి హీరో అన్నయ్య చిరంజీవి. తన సేవాభావంతో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ని స్థాపించడం ద్వారా ఆపదలో ఉన్న వారికి రక్తదానం, నేత్రదానం అందిస్తున్నారు. నన్నే కాకుండా కోట్లాది మంది అభిమానులను సామాజిక సేవకులుగా మార్చిన స్ఫూర్తి ప్రదాత మా అన్నయ్య. తాను ఎదగడమే కాకుండా తన కుటుంబంతో పాటుగా ఎంతో మంది ఎదుగుదలకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయ సహకారాలు అందిస్తున్నారు. టాలెంట్ ఉన్న ఎవరైనా సరే, ఏ రంగంలో అయినా సరే రాణించవచ్చని అనేందుకు ఉదాహరణగా నిలిచారు. ఆయన సమాజానికి అందించిన సేవలకు గాను ఇటీవలే భారత ప్రభుత్వం 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ పురస్కారాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారికి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించిన వార్త నాకెంతో ఆనందాన్ని కలిగించింది. ఈ సందర్భంగా ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఆయన మరిన్ని పురస్కారాలు అందుకొని మా అందరికీ మార్గదర్శిగా ఉండాలని కోరుకుంటున్నట్లు రాసుకొచ్చారు పవన్ కళ్యాణ్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.